అతిథులుగా వచ్చిన గౌరవ కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి నా నమస్కారాలు. ఇక్కడ హాజరున్న చైర్మన్, వైస్ చైర్మన్ గారులకు, తోటి కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, అధికారులకు, మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. అన్న, మా 10వ వార్డు పరిధిలో ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని చేయలేదు. గతంలో 15వ ఆర్థిక సంఘ నిధిలో 8 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. కానీ ఆ నిధులు వేరే వాటికి వాడుకున్నాము అన్నారు. అదేవిధంగా గ్రాంట్ పనుల కోసం 8 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే నిధులతో 8 లక్షల రూపాయలు పనులకు కేటాయించామన్నారు. కానీ పై నిధులతో ఒక్క పని కూడా చేయలేదు. ఇదే కాక గడప గడప కార్యక్రమంలో 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయి అని చెప్పారు. కానీ పనులు జరగలేదు. మా వార్డుకు సంబంధించిన కమ్యూనిటీ సెక్రటరీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో మా పని తెలీదు. పని నిధుల గురించి పనులు చేపట్టేదానికి ఇంతవరకు నాతో సంప్రదించలేదు. అతను ఎవరో నాకు తెలీదు. పని చేయని అతనిని బదిలీ చేసి పని చేసేవారిని వేయాలని కోరుతున్నా. ప్రస్తుతం మా వార్డులో ఉప్పు నీటి బోర్ పైప్ లైన్ చెడిపోయిందని గతంలో దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ వాటిని ఇంతవరకు సరి చేయలేదు. అదేవిధంగా 7-8 వీధులకు ఒకే ఒక్క బోర్ ఉంది. ఆ బోర్ నీళ్లు అన్ని వీధులకు సరిపోవడం లేదు. కావున ఇక్కడ ఇంకో బోర్ వేసి సగం వీధులకు కనెక్షన్ ఇస్తే నీటి సమస్య తీరుతుందని మీ దృష్టికి తీసుకువస్తున్నా. గతంలో కూడా మీకు తెలపడం జరిగింది. ఈ విషయాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నా. అదేవిధంగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం తాగునీటి కోసం చిన్న పైపులు వేశారు. వాటి నుండి నీళ్లు సరిగా రావడం లేదు. ఉట్టి ఏరియా, మశానంపేట ఏరియా దిగువ భాగం వరకు అంతా 6 ఇంచుల పైప్ లైన్ వేసి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని దిశగా చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నా. ఈ విషయం గతంలో కూడా 3-4 సార్లు మీకు తెలపడం జరిగింది. మా వార్డులలో చాలా చోట్ల సీసీ రోడ్లు, కాలువలు అవసరం ఉంది. కావున మీరు మా వార్డులో పర్యటించి పనుతో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. మా వార్డులో సులం ఏరియా ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం దోమల వలన ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉన్నాయి. కావున పరిశుభ్రం చేసి బ్లీచింగ్ వేసి ఫాగింగ్ చేసి శుభ్రంగా ఉంచాలని కోరుతున్నా. అన్న, మీరు ఎమ్మెల్యేగా గెలవడం మా కదిరి ప్రజల అదృష్టం అన్న. మీలాంటి వారితోనే కదిరి అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్న. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కందికుంట అన్న. మెంబర్స్ ఏదైతే చెప్తారు చిన్న సమస్యలు చెప్తాను సెక్రటరీ పక్కన లేదని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండే విధంగా ఎవరైనా ఉద్యోగస్తులు కాకపోతే సమస్య చేసి మీరు కూర్చోబెట్టి వాళ్ళ సమర్థనతోనే దండించండి. రెండు వాళ్ళ ప్రివిలేజ్ ఉంటారు. మెంబర్స్ పనులు చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. వాళ్ళ ఎలక్టెడ్ పర్సనాలిటీస్, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ప్రాంతంలో ఏ ప్రాంతం నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వాళ్ళ జవాబు ఇవ్వాలా, జవాబుదారితనంగా ఉండాలా, ప్రజలకు పనిచేయాలి. అంటే వాళ్ళకి 0 ఓవర్లో ప్రస్తావించాలని చెప్పేసి మనం లైట్ తీసుకోదండి. 0 ఓవర్ బట్టి మేబీ ఇట్ మే నాట్ బి ఎక్స్పెన్సివ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ దెమ్. ఇదే ఖరీదైనవి కాదు, చిన్నవి ఉంటాయి. చిన్నవి రిజాల్వ్ చేసేది వాటర్ బేసిస్ మీద ఆ కౌన్సిలర్ దగ్గర ఆమె ఇంటి దగ్గర పోయి కలవమండి సెక్రటరీ కలవకపోతే కూడా మీరు పిలిపించుకొని సమానం చేసుకోవడం ఆ గౌరవం ఇవ్వాలి. ఉపయోగపడే ఎవరున్నా కూడా వాళ్ళకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనేది ఉద్యోగస్తులు గుర్తెరగల అప్పుడే పనులు జరుగుతాయి. మనం ఇదే ప్లాట్ఫామ్ మీద చర్చ
చర్చించుకుంటా ఉంటే డీసెంట్రలైజేషన్ అవ్వదు. ఇదేదో ఇక్కడ మాట్లాడేసి పనులు జరగలేదనేది క్యూములేటివ్ గా అంతా వచ్చేసి ఒకసారి క్యూములేటివ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. దట్ షుడ్ నాట్ బి ద స్పిరిట్. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రోజువారీ కార్యక్రమంలో అధికారులు వాళ్ళ దశలోనే వాళ్ళ పనులు జరుగుతుంటే ఈ సమావేశం అనేది ఎర్లీగా తయారవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎప్పుడు అనారోగ్యంగా తయారవుతుందంటే రోగాలని ఒకసారి మీదేసుకొని అన్నిటికీ ఒకటేసారి మొదలు వాళ్ళని చేసుకుంటాయి. అది కాదు, వాళ్ళకి ఇచ్చిన పనులు రోజువారీ కార్యక్రమాలు జరగాలి. ప్రతి వార్డులో కూడా శానిటేషన్ జరగాల, పార్కింగ్ జరగాల, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ చెప్పాల్సి జరగాల. కొన్నిసార్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్ సరే ఇన్యాక్టివ్ ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళే ముందు చెప్తారు, ప్రజలే పనులు చేసుకోలేకపోతే వాళ్ళు చేతగాంటారు. ఎవరు ప్రూవ్ చేసుకుంటారు. 0 అని మాత్రం లైట్ తీసుకోదండి. చిన్న పనులకి కూడా చిన్న ఖర్చుతో కూడుకున్న పనులు వెంటనే స్పందించి పనులు జరిగేలాగా చూడండి. ఈ రోజు నుంచి అది జరగాలి ఖచ్చితంగా. वो एक पेन लिए क्या वो गोल्ड पहने क्या तो पहने उसके बिल्ला रखो टेबल को बोल के कितने टाइम बोले एक टाइम भी नहीं करे उन्होंने अब तक वैसा करे ना। अब उन्होंने बोल रही वो कर लेते ही बोल रही लेकिन इनको कराओ तुम्हें कौन क्या करते हैं बोल के कराओ बस मेरा एक ही राय 10 मिनट बात करो बस। तुम्हें आपको 4 रोज के पहले दो सब क्या तो कंप्लेंट्स है तो एजेंडा में जो है वो बात करो। अब अन्ना आई बोल के एमएलए सारी बोल के अब करेंगे परवाह नहीं लेकिन आपसे आके वैसा करो बोलो 10 मिनट दूसरों का भी हटाना। अध्यक्ष